తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితునేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. డ్రగ్ పబ్ కల్చర్ కు తెలంగాణ తెచ్చిందే కేటీఆర్ అని అన్నారు. తన చెల్లిని బావును కూడా కేటీఆర్ వదలలేదని, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ను కూడా విచారణకు పిలుస్తారంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ను సిట్ విచారణకు పిలిచారు. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది. ప్రభుత్వం చేసిందేమీ లేక దాన్ని ప్రశ్నించినందుకే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్తా ఉన్నారు. మీరు మీ పార్టీ పరంగా ఏం చెప్తారు దీనిపై? గత ప్రభుత్వం, గత పాలకులు మా ఫోన్లు ట్యాప్ చేసిర్రు, మా వ్యక్తిగత భద్రతను భంగం కలిగించిర్రు, మా యొక్క స్వేచ్ఛకు ఆటంకం కలిగించిరని చెప్పేసి అనేక మంది ఫిర్యాదులు చేసిర్రు. ఆ ఫిర్యాదుల మేరకే ఈరోజు సిట్ వేసి దాని మీద విచారణ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇలా బయటికి తీసిర్రు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు, అనేక రకాల తప్పులు పాల్పడినటువంటి వాళ్ళు ఇలా దొంగ అన్నటువంటి పద్ధతిలో మాట్లాడటం అనేటువంటి దుర్మార్గం, ఇది దురదృష్టకరం. అంటే గత 8 సంవత్సరాలుగా ఆయనను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అనవసరంగా డ్రగ్స్కి సంబంధించి లేదంటే వేరే హీరోయిన్లను ముడిపెట్టి తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు, తనని ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు అని కేటీఆర్ కాసేపటి క్రితం చెప్పారు. దానిపై ఏం చెప్తారు? క్యారెక్టర్ ఉంటే కదా ఆయన క్యారెక్టర్ని మేము ఇది చేసింది. క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి, చట్టం మీద గౌరవం లేనటువంటి వ్యక్తి, ఆయన చట్టం మీద ప్రమాణం చేసి, భారత కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, ఒక దుర్మార్గమైనటువంటి, ఒక దురదృష్టకరమైనటువంటి చర్యలకు పాల్పడటంతో పాటుగా ఇక్కడ తెలంగాణ సమాజానికి అనేక రకాల తప్పుడు సంకేతాలని, తప్పుడు అలవాట్లని, తప్పుడు ఆలోచనలు నేర్పినటువంటి వ్యక్తి, డ్రగ్ నేర్పినటువంటి వ్యక్తి, పబ్ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే రాజకీయ పార్టీలు ఈ దేశంలో స్వేచ్ఛగా రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చినటువంటి రాజకీయాలు చేయటమే నేరమా? ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వారికి స్వేచ్ఛగా ఉండేటువంటి ఒక స్వేచ్ఛ లేదా? నువ్వు దేనికోసం చేసినావు? నీ ఇంటోళ్ళని నమ్మవైతివి, నీ పార్టీ వాళ్ళని నమ్మవైతివి, నీ ప్రజాప్రతినిధులు నమ్మవైతే, నీ మంత్రులు నమ్మవైతే, చివరికి నీ బావ చెల్లెని కూడా నమ్మవైతే. అంటే ఇంత అపనమ్మకాలతోని నువ్వు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించి, నీ అపనమ్మకాలు, అపవిశ్వాసాల మీద ఉన్నటువంటి నీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక తప్పుల్ని, అనేక నేరాలను చేసినటువంటి వ్యక్తివి నువ్వు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తావు.